మన దేశంలో ఎన్నికల సమయం నుండే మన నేతల్లో అహంకారం మొగ్గతొడుగుతుంది. అధికారం చేతికందితే అది వెర్రితలలు వేయడం మొదలవుతుంది. దానికి అతి విశ్వాసం తోడవుతుంది. ఇక వారికి ప్రజలు, వారి సమస్యలు గుర్తుకు రావు. పతనం వైపు అడుగులు వేస్తారు. ఈ క్రమంలోనే అధికార దుర్వినియోగంకు పాల్పడతారు. రాజకీయాలలో అవినీతి విజృంభించి అది వికృతమైన ఆడంబరంగా, భేషజంగా మారిన రోజుల్లో తిరిగి నిరాడంబరతను, జనసామాన్యంతో సన్నిహితంగా మెలిగే నాయకత్వాన్ని ఆప్ అందిస్తుంది. మొన్న ఫిబ్రవరి 14వ తారీఖున రామ్లీలా మైదానంలో జరిగిన కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారంను ప్రజలందరితో పాటు నుంచొని కేజ్రీవాల్ భార్య, కొడుకు, కూతురు టోటల్ ఫ్యామిలీ తిలకించారు. ఈ ఒక్క విషయంతోనే కేజ్రీవాల్ తన అభిమతాన్ని తెలియజేశారు. ఇలాంటి సంఘటన మన తెలుగు రాష్ట్రాల్లో చూడగలమా? నిజానికి ఇక్కడ ఉన్నది నవీన రాచరిక వ్యవస్థ. ఈ రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు 3 కుటుంబాల కనుసన్నలలోనే ఉన్నాయి. ఈ 3 కుటుంబాలు రాజకీయ పార్టీలను పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలను నడుపుతున్నట్టు వ్యవహరిస్తున్నాయి. సీమాంధ్రలో అధికారంలో ఉన్న టీడీపీకి మొదట వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కాగా, ఇప్పుడు ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షులుగా ఉండి తన కుమారుడు అయిన లోకేష్ ను యువనేతగా ప్రాజెక్ట్ చేస్తూ రాబోవు ఎన్నికలకు సీఎం అభ్యర్థిగా ముందుకు తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. మరొక వైపు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షులైన ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడు తారక రామారావుని కేబినెట్లోకి తీసుకుని రాబోవు కొద్ది నెలలలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా పట్టాభిషేకం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ మంత్రివర్గంలో కేసీఆర్ ఫ్యామిలీ నుండి 3 కేబినెట్లో ఉండగా, కూతురు కవితకు కేంద్ర కేబినెట్ బెర్త్ కోసం బీజేపీతో పొత్తుకు కేసీఆర్ తహతహలాడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండగా, గౌరవ అధ్యక్షురాలుగా విజయమ్మ వ్యవహరిస్తుండగా, తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పగ్గాలు రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిలకు అప్పగించారు. సుమారు 12 కోట్ల మంది తెలుగువారిని కేవలం ఈ 3 కుటుంబాలే శాసిస్తున్నాయి. దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఒక విశ్వసనీయమైన ప్రత్యామ్నాయం ఉంటే ప్రజలు సాంప్రదాయానికి భిన్నంగా కొత్తదనాన్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు అనడానికి ఆప్ విజయం ఒక సంకేతం.